Hello guys, welcome back to AP Budget 2024-2025. సో ఇప్పుడు వచ్చేసి ఈ సెషన్ నుంచి మనం డిస్కస్ చేసుకోబోయేది వెల్ఫేర్ స్కీమ్స్. ఆ వెల్ఫేర్ ఏదైతే సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం అనేది ఏం చేశారనేది అనౌన్స్మెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మెయిన్గా చూసుకుంటే పెన్షన్కి సంబంధించింది ఇప్పుడు ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోయేది, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించింది. ఇది కాకుండా ఏదైతే మనం చెప్పుకున్నాం మౌజంలు, ఇమాంలు, పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క హానరోరియంకి సంబంధించిన వేజెస్ ఇవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క డిపిఎస్పీస్లో భాగంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అంటాము, నిర్దేశక నియమాలు అని చెప్పేసి అంటాం. పార్ట్ 4 మీరు చదివే ఉంటారు కదా. ఆ పార్ట్ 4 ఏదైతే ఉందో అందులో భాగంగా ఆ యొక్క వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గర్భిణీలు కానీ లేకపోతే గృహిణీలు కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వివిధ వృత్తుల గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ కానీ మెంటలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా సంక్షేమం అనేది ఆ యొక్క ప్రభుత్వాల యొక్క బాధ్యత. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే మన భారతదేశం వచ్చేసి పేద దేశం కాబట్టి, అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఖచ్చితంగా సంక్షేమం అనేది అట్టడుగున వర్గాలకి ఖచ్చితంగా అందాలి. అప్పుడే మనకి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, మీరందరూ చదివే ఉంటారు కదా, ఈక్వాలిటేరియన్ సొసైటీ అని చెప్పేసి, సమసమాజ స్థాపన అని చెప్పేసి. సో ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అన్నీ కూడా అందరికీ, ఓకేనా, అన్ని వర్గాలకి, అన్ని సెక్షన్స్కి, అన్ని ప్రాంతాలకి లింగ సమానత్వం, లింగ భేదం అనేది లేకుండా అందరికీ అందాలనేదే ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో అయితే ఇప్పుడు చాలా క్లియర్గా ఈ యొక్క టేబుల్లో వాళ్ళు మెన్షన్ ఏం చేశారంటే, ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1990s డికేడ్స్ నుంచి చూసుకుంటే, మనకి 1995 నుంచి చూసుకుంటే అటు అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ప్రసంగం. సో అంతే కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో సంక్షేమం మీద మరీ ఎక్కువగా దృష్టి పెట్టకూడదు, అలా అని చెప్పేసి మరీ అభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి పెట్టకూడదు, రెండింటిని కూడా సమతుల్యం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి. సో ఒక పక్క వెల్ఫేర్ స్కీమ్స్, ఇంకో పక్క అభివృద్ధి, ఒక పక్క పేదరికం అనేది తగ్గుతూ ఉండాలి వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం ద్వారా, ఇంకో పక్క ఆ యొక్క అభివృద్ధి అనే ద్వారా నిరుద్యోగిత అనేది తగ్గుతూ ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తద్వారా మనకు వృద్ధి అనేది చెందుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అందులో భాగంగానే ఈ యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తుంది. సో సామాజిక భద్రత పెన్షన్లు మీ అందరికీ తెలిసింది కదా, NSAP నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా మనకి జాతీయ సామాజిక సహాయ పథకం అని చెప్పేసి 1990s డికేడ్స్లో, ఐ థింక్ 1995లోనే కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో ఎవరైతే ఈ మన గర్భిణీలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే యాక్సిడెంట్ ద్వారా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందించాలి, సామాజిక భద్రత అందించాలి, ఆ కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో NSAP పథకంతో ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యామ్మా ఈ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. సో అందులో భాగంగానే మనకి ఈ NTRకి సంబంధించిన భరోసా పెన్షన్, NTRకి సంబంధించిన ఆ భరోసా పెన్షన్ కింద దాదాపు 64,38,000 మందికి పెన్షన్లు అనేది అందుతున్నాయి. ఇంతకుముందుకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే వాళ్ళం, ఇప్పుడు దాని స్థానంలో పేరు మాత్రమే మారిందమ్మా. ఆల్రెడీ మీ అందరూ తెలిసింది, ఈ పాటికి అర్థమై ఉంటుంది, ప్రభుత్వాలు మారే కొద్దీ పేర్లన్నీ మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తర్వాత ఆ ప్రభుత్వం తర్వాత ఇది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఇప్పుడు కొత్తగా మీరు చదువుకుంటున్నారు, మేము ఆస్పిరెంట్స్, మేము కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చామంటే మేము 2010 నుంచి ఉన్నాం. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వేరే ప్రభుత్వం, అలా పేర్లు మారే కొద్దీ, ప్రభుత్వాలు మారే కొద్దీ పేర్లు మారుతూనే ఉంటాయి, అది కామన్. కానీ పథకం యొక్క ఉద్దేశాలు ఏదైతే అవి సేమ్ ఉంటాయి. పథకాలకి సంబంధించిన టెక్నికల్గా ఉండే ఆ టర్మినాలజీస్ అనేది సేమ్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకు టెక్నికల్గా ఇవన్నీ కూడా చెప్తాను. సో అసలు ఏంటి ఈ యొక్క విద్యా కానుక, వసతి దీవెన, లేకపోతే విద్యా దీవెన లాంటివి ఏవైతే ఉన్నాయో, సో జగనన్నకి సంబంధించిన చేదోడు కానీ తోడు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, పథకాల యొక్క పేర్లు అనేది అసలు ఒరిజినాలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి ఈ సెషన్లో, ఈ బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనమ్మా? సో దాదాపు ఈ యొక్క NTR భరోసా పెన్షన్ కింద మనకి ఎంతమందికి లబ్ధి చెందుతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఉందమ్మా.
జరిగిందమ్మా. సో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలోనే మే జూన్కి సంబంధించినవి కూడా ఒకేసారి మేము పెన్షన్ వేస్తున్నామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ పెన్షన్ వచ్చేసి గత ప్రభుత్వం వచ్చేసి 3,000 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు మేము 4,000 ఇమీడియట్గా అధికారంలోకి రాగానే మేము ఇచ్చిన హామీ పరంగా చూసుకుంటే 4,000 నుంచి మేము 15,000 రూపాయల వరకు మేము పెన్షన్స్ అనేది అందిస్తాం. మేబీ ఒకవేళ ఎగ్జామ్లో సింపుల్ బిట్ అనేది అడిగితే మేబీ చెప్పలేం, ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 టీజీపీఎస్సీ వాళ్ళకి జరిగిందమ్మా. ఎకానమీ పేపర్ మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. 2010 నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఎకానమీ పేపర్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఒక నోట్స్ చదివితే, ఒక టెస్ట్ సిరీస్ చదివితే, ఒకరికి సంబంధించిన ప్యాటర్న్ ఫాలో అయితే మనకి రాదు. అది సొంతంగా నోట్స్ అనేది రాసుకోవాలి. ఒక 5-6 బుక్కుల్ని మనము ఫాలో అయితే కానీ మనకి దాని గురించి అర్థం కాదు. ఓకేనా, 90 మార్క్స్ 95 మార్క్స్ వస్తే చాలా ఎక్కువ. ఇప్పుడున్న వాళ్ళు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు చాలామంది యూట్యూబ్లో. సో ఎకానమీలో 150కి కట్ ఆఫ్ మేబీ ఈసారి ఎక్స్పెక్టేషన్స్ అందరూ చెప్తుంటే వింటున్నాను, 90 వస్తే చాలా ఎక్కువ సార్ అని చెప్పేసి అంటున్నారు. సో రేపు ఏపీ వాళ్ళు కూడా అంతే. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్స్ 2022 నుంచి డిసెంబర్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, ఎకానమీ అనేది డిసైడింగ్ పేపర్. 150 మార్కులు తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకైనా సరే డిసైడింగ్ పేపర్ వచ్చేసి 75 మార్కులకి సంబంధించిన ఆ యొక్క ఎకానమీ మాత్రమే. మరి టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా అనేది వదిలేసేయండి. ఆ రోజు మొదటి నుంచి చెప్తున్నాను, ఎగ్జామినర్ యొక్క మూడ్ని బట్టి మనకి ఆ క్వశ్చన్ పేపర్ అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్లీ డైనమిక్ ఇవ్వచ్చు, ఒక్కోసారి టఫ్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఈజీగా ఇవ్వచ్చు. ప్యాటర్న్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవ్వరు కూడా చేయలేరు. లిమిట్లెస్ సబ్జెక్టు, బౌండరీలెస్ సబ్జెక్టులు. ఓకేనా, సో ప్యాటర్న్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుంటాయి. ఒక్కసారి వీలుంటే నా బడ్జెట్ సెషన్స్ విన్న తర్వాత 2024 గ్రూప్ 3కి సంబంధించిన ఎకానమీ పేపర్ ఇండియన్ ఎకానమీ చేయండి, మీకు అర్థమవుతుంది. కంప్లీట్లీ డైనమిక్ ఇచ్చాడు. అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా, అంటే అసలు గ్రూప్ 2 అభ్యర్థి ఏ విషయం మీద ఫోకస్ చేయాలి, అసలు ఎలా చదవాలి, ఈ టెస్ట్ సిరీస్లు కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక పర్టికులర్ మెటీరియల్ని నమ్ముకోవాలా అనే భ్రమల్ని తొలగించాడు. చాలామంది అప్పటి వరకు మిగతా సబ్జెక్ట్ లాగా పాలిటీ, జాగ్రఫీ లాగా అన్నీ కూడా ఇది కూడా కామన్గా స్టాటిక్ చదువుకుంటూ అయిపోతుంది అనుకున్నారు. కానీ కంప్లీట్గా ఒక ఏమంటారు, ఒక వేవ్ లాగా, ఒక సునామీ లాగా మొత్తం ఆ పటాపంచలు చేయడం జరిగింది. సో మీరు కూడా ఆ తప్పులు చేయకండి. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీరు ఆ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకోండి. ఎప్పటికైనా సరే సొంతంగా నోట్స్ అనేదే మనకి బెటరు. మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం, సొంత నోట్స్ టెస్ట్ సిరీస్లు చేయండి. కానీ ఒక్క టెస్ట్ సిరీస్నే నమ్ముకోకండి. మార్కెట్లో ఎన్ని టెస్ట్ సిరీస్లు ఉంటే అన్ని టెస్ట్ సిరీస్ చేయండి. అసలు మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 లాంటి జాబ్స్ కానీ మనకి జాబ్స్ రావాలంటే మనం టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. నువ్వు టైంని ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావో మనీని కూడా అంతే ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒకటే టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యాను సార్ అంటే కుదరదు. దాదాపు 4-5 టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూనే ఉండాలి. ఎకానమీ వీళ్ళు చేసామంటే వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలంటే వాళ్ళు చేయాలి. ప్రతి ఒక్కరిది కొంటూనే ఉండాలి, ప్రతి ఒక్కరిది మనము చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి సబ్జెక్ట్ మీద అవగాహన అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది రేజ్ అవుతుంది. ఇది మేము మొదటి నుంచి కూడా 3 ఏళ్ల నుంచి ఆన్లైన్లో చెప్తూనే ఉన్నాం. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. ఎకానమీ అనేది గ్రాంటెడ్గా తీసుకోకండి. మిగతా అవన్నీ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్సే, కానీ ఎకానమీ అనేది డిసైడింగ్ పేపర్. మీకు రేపు అపాయింట్మెంట్ లెటర్ రావాలన్నా, అపాయింట్మెంట్ రాలేదనడానికి ప్రధానమైన కారణము ఎకానమీ ఉంటుంది. అది గత 2008 నుంచి అదే పరంపర కొనసాగుతుంది. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 కూడా అదే మనకి ప్రూవ్ చేసింది. వన్స్ అగైన్ ఇట్ హాస్ ప్రూవ్డ్ దట్ ఎకానమీ ఈజ్ ద కింగ్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం. అలా అని చెప్పి భయపడాల్సింది ఏం లేదు, అదంతే. ఇంకా దాన్ని మనము తప్పించుకోలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పాపం స్టూడెంట్స్ అనేవాళ్ళు మేము ఒక పర్టికులర్ దాన్ని నమ్ముకున్నాం సార్, ఒక పర్టికులర్ దాన్ని చేసుకున్నాం, మేము కొంచెం ఇదైపోయామని చెప్పేసి అన్న వాళ్ళకి మరి వాళ్ళకి కొంచెం జస్టిఫికేషన్ చేయాలి కదా. అందుకే వాళ్ళకి తెలియాలి కదా మీకు కూడా అలాంటి మిస్టేక్స్ చేద్దని చెప్పేసి, అందుకే మేము చెప్తున్నాం. సో 4,000 నుంచి 15,000 వరకు చూసుకుంటే ఆ పెన్షన్స్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఆ రేంజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 3,000 నుంచి 4,000 రూపాయలకి ఇమీడియట్గా వాళ్ళు పెంచడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్, అంతకుముందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో 13/6/2024 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 4,000 నుంచి 15,000. మేబీ ఎగ్జామ్లో 3,000 నుంచి 12,000, 4,000 నుంచి 15,000, లేకపోతే 3,000 నుంచి 15,000, 4,000 నుంచి 12,000 ఇలాంటి రేంజ్ అనేది ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దెబ్బ పడుతుందమ్మా. సో అది కొంచెం చూసుకోండి. అండ్ దానికి సంబంధించిన అంశాలను కూడా కొంచెం చూసుకోండి. ఓకేనా. సో నేను ఓపెన్ లెటర్ టు పెన్షనర్స్, చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు said that an increase in pension from 3,000 to 4,000 per month will be effective from April 1, 2024. చెప్పే కదా, ఏప్రిల్కి సంబంధించిన, మేకి సంబంధించినవన్నీ కూడా మేము జూన్లోనే, ఓకేనా, మేమంతా కూడా ఒకేసారి మేము మీకు జమ చేస్తాము అని చెప్పేసి ఆ హామీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ అండ్ మే విల్ ఆల్సో బి పేడ్ ఆన్ July 1st.
జూలై 1 అనేది ఇస్తాం అలాంగ్ విత్ ద పెన్షన్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూలై. సో జూన్కి సంబంధించిన జూలైలో ఇచ్చేది. సో ఏప్రిల్కి సంబంధించింది మేలో ఇస్తారు, మేకి సంబంధించింది జూన్లో ఇస్తారు, జూన్కి సంబంధించి జూలైలో ఇస్తారు. ఆ జూలై 1న మొత్తం 3 నెలలకి సంబంధించింది ఒకేసారి జమ చేస్తామని చెప్పేసి అప్పట్లో చాలా హడావిడి కూడా జరిగింది కదా. సో అది కొంచెం చూసుకోండి, నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం ఐడియా ఉండి ఉంటుంది. సో దానికోసం మేము 819 కోట్లు అనేది మేము రిలీజ్ చేస్తున్నాము ఎక్స్చెకర్ అని చెప్పేసి, ఓకేనా. మనకి క్లియర్గా అంటే అదనంగా మాకు భారం పడిందని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదనంగా మాకు ఆర్థిక భారం ఎక్స్చెకర్ మీద అడిషనల్గా ఎంత బర్డన్ అయింది, ఎంత భారం అయింది అనేది కూడా ఎగ్జామినేషన్లో టఫ్ లెవెల్ పెట్టిస్తే మాత్రం కొంచెం చూసుకున్నాం, ఓకేనా. ఇది కాకుండా ఎవరికి ఇస్తున్నారు అందరికీ తెలిసిందే, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. అయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్లో మీరు చదువుకోవాల్సిన అంశం ఏంటంటే వృద్ధాప్య పెన్షన్లకి ఎంత ఇస్తున్నారు, ఓకేనా. సో ఇది కాకుండా ఒంటరి మహిళలకు అనే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, ఈ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్, ఓకేనా, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతున్నారో, మానసికంగా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతున్నారో, మెంటలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు. ఇది కాకుండా ఆక్యుపేషన్స్ వివిధ వృత్తుల వారికి సంబంధించిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, ఒంటరి మహిళలు అనే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, హెచ్ఐవి కానీ ఫైలీరియా కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కానీ హార్ట్ పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళకి కానీ వీళ్ళకి ఎంత పెన్షన్ అనేది ఇస్తున్నారు అనేది మాత్రం మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. అది కొంచెం చూసుకోండి, ఓకేనమ్మా. సో ఎల్డర్లీ పీపుల్, విడోస్ ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు, వీవర్స్ ఎవరైతే ఉన్నారో, చేనేత కార్మికులకు కానీ లేకపోతే చెప్పిన మత్స్యకారులకు కానీ, సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఒంటరి మహిళలకు కానీ, సో డప్పు వాయిద్యాలకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం ఎవరెవరికి ఎంత పెంచింది అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. సార్ పెన్షన్లు అనేది ఇంతమందికి ఇస్తున్నారు కదా, కొన్ని వర్గాల వారికి, కొన్ని సెక్షన్స్కి, వృత్తుల వారికి ఇస్తున్నారు కదా, మేము ఎక్కువగా ఈసారి ఎగ్జామినేషన్లో దేని మీద ఎక్కువ దృష్టి సారించాలి, పెంచినవి దాని మీద ఫోకస్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద పెన్షన్ అమౌంట్ ఫర్ ఇండివిజువల్స్ విత్ టీబీ, tuberculosis and differently abled persons physically challenged has been enhanced from 3,000 to 6,000. ఎవరైతే అంగవైకల్యం కలిగిన వాళ్ళకి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఏందమ్మా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి, ప్లస్ టీబీ ఎవరైతే ఉన్నారో వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, ఆ యొక్క వయస్సుతోని సంబంధం లేకుండా వాళ్ళకి 6,000 రూపాయలు. సో ఎవరైతే వృద్ధులు వితంతువులకి జనరల్గా 4,000 ఇచ్చేస్తున్నారు, 3,000 నుంచి 6,000. ఇప్పుడు కంప్లీట్లీ డిసేబిలిటీ అంటే పూర్తిగా అంగవైకల్యం కలిగిన వాళ్ళు, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వాళ్ళు అంటే ఏంది, వాళ్ళు ఎటువంటి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేని వాళ్ళు, ఎటువంటి ఆర్థిక ఎకనామిక్ యాక్టివిటీస్లో పాల్గొనలేని వాళ్ళు ఎవరైతున్నారో, 2 చేతులు లేకపోవడము, 2 కాళ్ళు లేకపోవడము, సో బయటికి వెళ్ళలేకపోవడము, పూర్తిగా ఒకరి మీద ఆధారపడడం, కంప్లీట్గా ఒక పర్సన్ మీద డిపెండ్ అవ్వడం. సో అలాంటి వాళ్ళకి 15,000 పెంచారు. ఏకంగా ఎంత పెంచారు, ఆల్మోస్ట్ ఆ యొక్క 5,000 రూపీస్ నుంచి 5,000 రూపాయల నుంచి 15,000 పెంచడం అనేది జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా మీకు తెలుసు అనుకుంటే కదా, సో ఏఏవై పథకం అనేది ఒకటి ఉండేదమ్మా, ఏఏవై అని చెప్పేసి, ఓకేనా, అంత్యోదయ అన్న యోజన, పేదలలో నిరుపేదలు, సో పూర గిడుసులో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, సో పర్టికులర్గా వాళ్ళు ఈ సెక్షన్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఆర్థిక స్తోమత అనేది ఉండదు, ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉండదు, సోషల్ సెక్యూరిటీ అనేది ఉండదు, పూర్తిగా ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే, జీవితాంతం కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో అలాంటి వాళ్ళకి ఆర్థిక భారం ఉంటుంది ఆ యొక్క హౌస్ హోల్డ్స్కి, పేదవాళ్ళకి అన్న ఉద్దేశంతో వాళ్ళకి 15,000 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఈ అమౌంట్స్ ఏ కేటగిరీకి, ఏ వర్గానికి ఎంత పెంచారు అనేది మళ్ళీ మీకు 1కి 2 సార్లు చెప్తున్నాను. ఇది మీకు క్లాస్ వినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, చాలా వినసొంపుగా ఉంటుంది, కానీ ఒక్కసారి రివిజన్ చేసేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది, అండ్ టెస్ట్ సిరీస్ చేసేటప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో కొంచెం చూసుకోండి. సో ఫర్దర్ మోర్ ఇండివిజువల్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ అంటే తెలుసు కదా, దీర్ఘకాలిక వ్యాధులు. ఏ వ్యాధులు, ఆ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతున్నాయో ఆ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వాళ్ళకి పెన్షన్ నౌ రిసీవింగ్ రూపీస్ 10,000 per month యాజ్ అపోజ్ టు ద ప్రీవియస్ 5,000. సో లైక్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంది, ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది, కిడ్నీ సమస్యలు ఏదైతున్నాయో, హెచ్ఐవి లాంటివి ఏదైతున్నాయో, సో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులే దానికి సంబంధించినవి కదా. ఎస్, క్రానిక్ డిజీజెస్ అంటే ఏంది, ఏదైతే బయోలేటరల్ ఎలిఫెంటైటిస్, ఓకేనా, ఆల్రెడీ మీరు బయాలజీలో చదివే ఉంటారు కదా, బోధకాలు అంటున్నాను, నాకు తెలిసినంతవరకు బోధకాలు కలిగిన వాళ్ళు. ఎలిఫెంటైటిస్ అనేది ఏదైతుందో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, 10,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇస్తున్నారు సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 10,000 రూపీస్ క్రానిక్ కిడ్నీ డిజీజెస్, అండర్ గోయింగ్ డయాలసిస్ ఎవరైతున్నారో వాళ్ళకి 10,000. సో ఇలా ఏ వర్గానికి ఎంత పెంచారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా అదనపు సమాచారం ఏదైనా ఉంటే అది కొంచెం చూసుకోండి అండ్ చదువుకోండి, ఓకేనా.
సో దివ్యాంగులకి పెన్షన్ చెప్పే కదా 6,000కి పెంచారు. ఫిజికలీ ఛాలెంజ్ అయినా సరే, మెంటల్లీ ఛాలెంజ్ అయినా సరే, పూర్తి స్థాయిలో వైకల్యం కలిగిన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు. సో ఇది కొంచెం చూసుకోండి. జనరల్గా వృత్తుల వారీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, లేకపోతే చేనేత కార్మికులు కానీ, డప్పు వాయిదాలు కానీ, వీళ్ళందరికీ కూడా 4,000. వివిధ ఆక్యుపేషన్స్ వృత్తులు ఉంటారు కదా, వాళ్ళకి 4,000 టాపిక్ అనేది మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దానికి సంబంధించిన స్లైడ్స్ అమ్మ. సో చెప్పే కదా 4,000 నుంచి 15,000, దాదాపు 64,38,000కి పెన్షన్స్ అనేది ఇచ్చారు. ఓకేనా. సో ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ 4,400 crores. మొదటి నెలనే 4,400 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మేము దాదాపు 15,000 కోట్లు అనేది మొత్తం రిలీజ్ చేశాము జూన్ 2024 వరకు. సిన్స్ జూన్ 2024 వరకు అనేది ఈ బడ్జెట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్టీఆర్ భరోసా.